ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఒకసారి గమనిస్తే ఇప్పుడు నాగేంద్ర బాబు ప్రస్తావన వచ్చింది. కానీ నాగేంద్ర బాబు ఎందుకు అంటే పిఠాపురం వెళ్ళటం, పిఠాపురంలో వర్మ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దీంతో నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి శిక్ష వస్తుంది. కానీ అసలు జనసేన పార్టీలో ప్రధానమైనటువంటి కింది స్థాయి నాయకత్వంలో చర్చ ఎవరి మీనా? నాదెండ్ల మనోహర్ మీనా. నాదెండ్ల మనోహర్ మొత్తం నాశనం చేస్తున్నాడు పార్టీని, తెలుగుదేశం పార్టీతో కుమ్మకాయాడు, అది చేసాడు, మా పార్టీని అంత ఇది చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ అనలేనటువంటి వాళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ని అంటారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పైన స్థానంలో తీసుకొచ్చి నాగేంద్ర బాబును కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు నాగేంద్ర బాబు మీద ఎవరైనా సరే ఇప్పుడు తమకు కోరుకున్నటువంటి పదవులు రానటువంటి వాళ్ళు, వ్యవహారం ఇలాంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసేదానికి అవకాశం ఉంది. అయితే కూటమిలో ప్రధానమైనటువంటిది ఏంటి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ కింది నాయకత్వంలో కేడర్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక నామినేటెడ్ పోస్టులు రానటువంటి వాళ్ళు, లేకపోతే మంత్రి పదవి రానటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి? చంద్రబాబు నాయుడు మంచోడే, చంద్రబాబు నాయుడు ఉంటే మనకు అవకాశం ఉండేది, కానీ నారా లోకేష్ వల్ల, నారా లోకేష్ నిర్ణయాల వల్ల, నారా లోకేష్ చుట్టూ కొంతమందిని కోటరీని పెట్టుకొని, హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని, వాళ్ళకి ఆయన ఇష్టారీతిన కొంతమందిని రాజ్యసభ సభ్యుల్ని అతనే తయారు చేసుకున్నారు, కొంతమంది కోటరీ ప్రకారంగా ఆయన కొంతమందిని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలకు ఏమీ లేదు, డిఫెక్టో సీఎంగా పరిపాలనలోనూ నారా లోకేష్ చేస్తున్నాడు, పార్టీ వ్యవహారాల్లో కూడా నారా లోకేష్ చూస్తున్నాడు, కాబట్టే మాకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విధమైనటువంటి వాదన ఉంది. ఈ విధమైనటువంటి వాదనలో ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరైతే రెండవ స్థానంలో ఉంటారో వాళ్ళ మీద కింది కేడర్లో ఈ విధమైనటువంటి అసంతృప్తి ఉండటం ప్రతి సందర్భంలో కూడా మనం చూడొచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మగా చెప్పుకున్నటువంటి రామచంద్రరావుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆయన మీద కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. ఇలా ప్రతి సందర్భంలో కూడా గతంలో ఎన్టీ రామారావు దించేయటానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏం చూసుకున్నారు? ఎన్టీ రామారావు సతీమణి గనక ఆమె లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ మొత్తం నష్టపోతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఈమె నిర్ణయాల వల్ల ఈవిడ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తుందని ఒక సాకుగా చూపించి ఆ రోజున ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు నాయుడికి కట్టబెట్టారు కొంతమంది పెట్టుబడిదారులు అందరూ కలిసి. మరి ఆ విధమైనటువంటి కొన్ని నిర్ణయాలకి ఈ విధమైనటువంటిది రెండవ స్థానంలో ఉండేటువంటి వాళ్ళని ఆ విధంగా వాళ్ళని టార్గెట్ చేసేటువంటి సందర్భాలు ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. అందుకని నేను అంటాను, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా తప్పులు చేస్తారని, లేకపోతే పవన్ కళ్యాణ్కి తెలియకుండా నాగేంద్ర బాబు, నాదెండ్ల మనోహర్ ఏదో తప్పులు చేస్తారని. తప్పులు జరిగితే అధినాయకత్వమే చేసినట్టు. ఇప్పుడు అదే నా సక్సెస్ అయ్యారనుకోండి, ఆ పార్టీ గెలిచారనుకోండి, ఇప్పుడు 21 గెలిచారు, మేము 100% స్ట్రైకింగ్ రేట్ ఎవరి వల్ల అంటే పవన్ కళ్యాణ్ వల్ల అంట. మరి పార్టీ 2019లో ఓడిపోయింది, ఘోరంగా ఎలా ఉంది అని అంటే నాదెండ్ల మనోహర్ పోయి తెర వెనక రాజకీయాలు చేశాడని. అప్పుడు ఓడిపోతేనేమో నాదెండ్ల మనోహర్, గెలిస్తేనేమో పవన్ కళ్యాణ్. అలాగనే ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా ఆ విధమైన, ఇప్పుడు తెలుగుదేశం అయినా లేకపోతే ఇంకొక పార్టీ, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యవహారం ఇదే. నేనంటే ఇది పెద్ద కీలకమైనటువంటి అంశంగా, ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంగా ఇది తప్ప ప్రజలకు సంబంధించినటువంటి కూటముల విషయంలో అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే ఆయా ప్రభుత్వ అధినేతలు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా ఎట్లా నష్టం జరుగుతుంది అనేటువంటిది ప్రజలు గమనిస్తారు అనేటువంటి విషయాన్ని చూడాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి ఎగ్గొట్టాడు, దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది రాజకీయంగా. మరి ఆ నిర్ణయం ఏమిటి చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారా నువ్వు పోవద్దు అని ఏమన్నా వాళ్ళు చెప్పారా? చెవితే ఆయన పోకుండా ఉంటాడా? అట్లా కాదు కదా. అందుకని చంద్రబాబు నిర్ణయాలు, ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు, జనసేనలో తప్పుడు నిర్ణయాలు ఉంటే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలకే జగన్మోహన్ రెడ్డి తప్ప కింది స్థాయి నాయకత్వం కాదు అనేది. రైట్. విజయ్ కిరణ్ గారు ఏమంటారు చూద్దాం ఒకసారి. విజయ్ కిరణ్ గారు, నిజమేనా అది? సార్ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్